పసిఫిక్ తీరం వెంబడి సంభవించిన భారీ భూకంపం మధ్య అమెరికా దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మెక్సికో, గ్వాటెమాలా సరిహద్దుల్లో వచ్చిన ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. అనేక ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. దక్షిణ మెక్సికో పసిఫిక్ తీరం వద్ద గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో శక్తివంతమైన భూకంపం వచ్చింది. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ఎక్వెలస్ సెడ్డాన్ పట్టణానికి నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీని లోతు 15 కిలోమీటర్లు. ఇక ఈ భూకంపం ప్రభావం మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వంటి దేశాల్లో బలంగా కనిపించింది. ముఖ్యంగా మెక్సికో సిటీ, చియాపాస్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలు తమ ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. వీధులు జనంతో నిండిపోయాయి. ప్రధాన భూకంపం తర్వాత 4.9 నుంచి 6.0 తీవ్రతతో 5 నుంచి 10 వరకు అనంతర ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడంతో వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్లు పరిధిలోని తీర ప్రాంతాలకు, అంటే మెక్సికో, గ్వాటెమాలా తీరాలకు 1 మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలు బీచ్లకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మెక్సికో నేవీ సూచించింది. అయితే కొన్ని గంటల తర్వాత పెద్ద ఎత్తున సునామీ ప్రమాదం లేదని స్పష్టం కావడంతో హెచ్చరికలను ఉపసంహరించారు.